విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిని లోక మాధవి ప్రచారంలో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో గ్రామాన పర్యటిస్తూ జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ఆమె వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భోగాపురం మండలం రావాడలో జనసేన తరపున టీవీ నటుడు హైపర్ టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్ రెగ్యులేటర్ స్పీడ్ 151కి పెంచడంతో ఆంధ్ర అధోగతి పాలైందని చమత్కరించారు. ఈసారి ఫ్యాన్ స్పీడ్ 3 లేదా 4 అంకెకే పరిమితం కావాలని ఓటర్లకు వివరించారు. ప్రతి ఇంటికి న్యాయం చేశామని జగన్ చెప్తున్నారని, కానీ తమ ఇంట్లో అన్యాయం జరిగిందని జగన్ చెల్లెళ్లు గగ్గోలు పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆరోపించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేశారు. ఈ రామాడ గ్రామం సీతారామ ఆరోగ్యం ఒకటిగా చెప్తున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ దక్క, నెల్లిమర్లలో లోకం మాధవ్ గారికి 50,000 మెజారిటీ దక్క. మళ్ళీ గెలిచిన వెంటనే మనం ఇక్కడే ఈ రావణ గ్రామంలోనే ఈ సీతారామ ఆలయంలోనే మళ్ళీ జరుగుతాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు. అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగదు, బయట జరిగేదే తిరుగుతున్నారు. అవునా కాదా? వాళ్ళ ఇంట్లో మంచి చేయని వాళ్ళు మీ ఇంట్లో మంచి చేస్తారా? తప్పదు, ఆలోచించండి ఒకసారి. మాట తప్పను బలం తెప్పను అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మాట తప్పారా? బలం తిప్పారా? మద్యపాన నిషేధం జరిగిందా?